వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గూడెం గ్రామానికి చెందిన ఆదూరి రామలింగారెడ్డి, కడపకు చెందిన మానస కలిసి పూజితారెడ్డి 0707 పేరుతో ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా బాధితుడికి పరిచయం పెంచుకున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మొదట కొంత మొత్తానికి లాభాలు చూపించారు. బద్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ కేసు పరిశీలనలో భాగంగా అందులో ముద్దాయినటువంటి గూడెం గ్రామానికి చెందినటువంటి ఆదూరి రామలింగారెడ్డి, నేరంలో అతనికి సహకరించినటువంటి మానస అని చెప్పి ఆ ఇద్దరిని కూడా మానస కడప నగరానికి చెందినటువంటి గోవిందు మానస, తర్వాత ఆదూరి రామలింగారెడ్డి అనే ఇద్దరిని కూడా ఈరోజు మన బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఈ యొక్క నేర పరిశోధనలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఉరిబిడ్డి అశోక్, ఇతను రామలింగారెడ్డి ఇద్దరు కూడా దగ్గర బంధువులు, ఇద్దరికి బాగా పరిచయం ఉంటుంది. సో ఇద్దరు కూడా గూడెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇతను ఈ రకంగా మ్యారేజ్ ప్రపోజల్స్ చూసుకుంటాడని చెప్పి ఇతను ఈ గోవిందు మానస ద్వారా ఈ పూజితారెడ్డి 0707 అనే ఒక అకౌంట్ క్రియేట్ చేయించి ఆయనతో ఒక మెసేజ్ మరి రామలింగారెడ్డి పెట్టడం జరిగింది. అందులో భాగంగా అతనికి చెప్పి ఆ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి రామలింగారెడ్డి అశోక్కి చెప్పి, ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. చేయించిన తర్వాత ఈ యొక్క నేరంలో ఈమె మానస పూర్తిగా ఈ రామలింగారెడ్డికి సహకరిస్తూ అతనితో మాట్లాడుతూ చిన్న అవసరాలు అని చెప్పి ఎలాగో మాకు ఆస్తి ఉంది అని చెప్పి క్రియేట్ చేసి వెళ్ళైన తర్వాత అంతా మీకే వస్తుంది అని చెప్పేటువంటి ఒక మాటలు చెప్పడం ద్వారా అతనితో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఆయన దగ్గర విడతల వారీగా డబ్బులు ఇప్పించుకోవడం జరిగింది. ఫోన్పే తర్వాత అకౌంట్ ద్వారా. ఈ అకౌంట్లో ఈ గోవిందు